బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నేను కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మాజీ కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ని. ఈరోజు మా బంధువులు, మా కమిటీ సభ్యులందరూ ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్ నుండి రావడం జరిగింది. నాది ప్రాపర్ జనగామమ్మ. మా ఇంటి దేవుడు బీరన్న దేవుడు. మేము రాష్ట్రమంతా మా కులస్తులంతా ఇవాళ తొలి ఏకాదశి రోజు గొప్పగా బోనాలు చేస్తాము. ఇక్కడ దానికి ప్రత్యేకత ఏంటంటే ఈ ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలో అసలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా మా వాళ్ళు పండుగ వాతావరణాన్ని గట్టిగా చేసుకుంటారు. దానికి తోడు ఏంటంటే మా జాతికి ఒక పేరు ఉన్నది, ఏ కులానికి లేని పేరు, నీతి నిజాయితీ, ఒక మాట మీద ఉండే కులం మేము. మాకొక ఈ బీరప్ప దేవుడు, ఐలోని మల్లన్న, కొమరవెల్లి మల్లన్న మా ఇంటి దేవుళ్ళు. మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఇచ్చిర్రు. ఆ టెంపుల్ చైర్మన్, కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ మాకు కులానికి సంబంధించింది నాకు ఇవ్వడం జరిగింది. ఐలోని టెంపుల్ చైర్మన్ కూడా మజ్జిగ చేపాలని చెప్పి మా కులస్తునికి ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారికి దేవుళ్ళ మీద ఇష్టం ఉండే ఏ టెంపుల్కైనా ఏ చైర్మన్ అయినా అవకాశాలు బాగా ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఏర్పాట్ల విషయంలో కానీ, టెంపుల్ల విషయంలో కానీ, ఏ కమ్యూనిటీకి కానీ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. తప్పకుండా కేసీఆర్ లాంటి నాయకుడు రావాలి, మా జాతికి మేలు జరగాలి, మా జాతికి కూడా రాజకీయ అవకాశాలు మా రాష్ట్ర అధ్యక్షునికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా భగవంతుని కోరుకుంటున్నాం. రేపు రానున్న రోజులలో మా జాతి నుండి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. రేపు రానున్న రోజుల్లో 5 ఎమ్మెల్యేలు కావాలి, ఓ మినిస్టర్ కావాలి, మా జాతికి మంచి రోజులు రావాలి, మా వాళ్ళు కార్పొరేటర్ కావాలి, చైర్మన్లు కావాలని చెప్పి ఆ భగవంతుడిని రాజకీయంగా కుర్మ కులస్తులు ఎదగాలని చెప్పి ఆ బీరన్న దేవుడిని ప్రార్థించడం జరిగింది. మాకు ఎందుకంటే మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఆయనను కొలుస్తాము. ఆయన ద్వారానే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. రేపు ఆయన ఆశీర్వాదంతో మా జాతికి కానీ మా అన్ని కుటుంబాలకు కానీ మంచి జరగాలని చెప్పి మేము ప్రార్థిస్తాము. ఆ యొక్క బీరన్న స్వామి ఆశీర్వాదమే మా కులానికి కానీ మా పట్ల ఉన్నది. ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా గొప్పగా ఏర్పాట్లు చేసిండ్రు. ఈ కమిటీని కూడా అభినందిస్తూ రానున్న రోజులలో ఈ గుడికి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వము ఇంకా మంచి సౌకర్యాలు చేసేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. మీ ద్వారా ఆలయ కమిటీ నుంచి ఎలాంటి కోఆపరేషన్ అనేది లేదా? ఉన్నది, ఆలయ కమిటీని ఉన్నది. రాను భక్తులు పెరుగుతూ ఉన్నారు, జనం పబ్లిక్ ఎక్కువ ఉన్నది. దీనికి తగ్గట్టుగా క్యూ లైన్లు కానీ, బందోబస్తు కానీ, రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.